హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రవ్వతో కేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ఇలా రవ్వతో కేక్ చేసుకోండి. ఇక్కడ నేను ఓవెన్ కానీ లేదంటే కేక్ టిన్ కానీ ఏమీ యూజ్ చేయకుండా కుక్కర్లో చేస్తున్నానండి డైరెక్ట్గా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ వచ్చి ఒక కప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు తీసుకున్నాను, అందుకనే 2 కప్పులు వేసుకుంటున్నాను అరకప్పుతో. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. మనం ఈ గోధుమ పిండి వేయడం వల్ల మనకి బైండింగ్‌లా బావుంటుంది. ఒక రవ్వతోనే చేస్తే ఏంటంటే కొంచెం విడిపోతున్నట్టు ఉంటుంది రవ్వ కాబట్టి. కొంచెం బైండింగ్ కోసం మనం గోధుమ పిండి వేసుకుంటే బావుంటుందనమాట. కేక్ గూడా టెక్స్చర్ అనేది. మైదా పిండైనా యూజ్ చేయొచ్చు, లేదంటే గోధుమ పిండైనా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మిక్సీకి తిప్పేసుకోండి. ఒకసారి రవ్వ తిప్పి తీసుకున్న తర్వాత దాంట్లో అరకప్పు పంచదార వేసుకోండి. పంచదార కూడా నేను ఇదే రవ్వలో అంటే వేసేసుకొని డైరెక్ట్గా పంచదారని పొడి చేసి తీసుకుంటున్నానండి. తీపి తక్కువ తినే వాళ్ళైతే ఈ అరకప్పు సరిపోతుందండి. కొంచెం స్వీట్ తినేటప్పుడు తగలాలనుకుంటే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్లు పంచదార ఎక్స్ట్రా వేసుకోండి. మిక్సీకి గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పంచదార రవ్వ అన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో మిగతావి కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. అరకప్పు పెరుగు వేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు 1/2 కప్పు వేసుకోవాలి, అంటే ఫ్రిడ్జ్లోది కాకుండా బయటది. పెరుగు వేసిన తర్వాత మిక్సీకి ఒక్కసారి తిప్పేసుకొని తీసుకోండి. ఇలా తిప్పి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. ఏది ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ 1/2 కప్పు వేసుకున్నాను. ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోండి. అలాగే అందులో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే వెనిల్లా ఎసెన్స్ ఒక అర స్పూన్ వేసుకోండి. ఇది లేకపోతే ఇలాచీ పొడి అయినా వేసుకోండి. ఇలా మిక్సీకి మొత్తం అన్నీ వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ బ్యాటర్ అంతా. ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను వంట సోడా వేసుకోండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని కొద్దిగా పాలు వేసుకోండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయట రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి. 2-3 స్పూన్స్ పర్వాలేదు వేసుకోండి. వేసుకొని ఒకసారి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకి బ్యాటర్ అనేది ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. చిన్న కుక్కర్లు ఉంటాయి కదా, అవి తీసుకోండి. అంటే కుండ షేప్లో ఉన్న కుక్కర్లు కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న కుక్కర్లు తీసుకోవాలి. తీసుకొని దానికి ఇప్పుడు అడుగున ఆయిల్ రాసుకోండి. అడుగున ఉన్న చుట్టూ రాసుకోండి. అలాగే బటర్ పేపర్ తీసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పొడి పిండిని చల్లుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. మనకి బ్యాటర్ తగ్గట్టు కుక్కర్ సైజ్ అనేది ఉంటే కనుక మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బాగా అంటే స్పంజీగా బాగా వస్తుంది అనమాట. మీరు పెద్ద కుక్కర్ తీసుకొని బ్యాటర్ తక్కువ వేసుకుంటే మనకి దెబ్బ రొట్టెలాగా వస్తుంది. మీ దగ్గర ఒకవేళ చిన్న కుక్కర్లు ఇలా లేకపోతే కనుక ఏదైనా కేక్ టిన్ ఉంటుంది, అది కేక్ గిన్నె కానీ లేదంటే స్టీల్ బాక్స్ ఉంటుంది కదా వెడల్పుగా ఉన్నది, అదైనా తీసుకోండి, పర్వాలేదు. ఇలా బ్యాటర్ అంతా వేసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. అంటే ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే పోతాయి. టూత్ పిక్తో గుచ్చినా పర్వాలేదు. అలా 2-3 సార్లు ట్యాప్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో మీరు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్గానే చేస్తున్నాను రవ్వ కేకు. ఇప్పుడు ఈ కుక్కర్కి వాసర పెట్టుకోండి, కానీ విజిల్ పెట్టకుండా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న పెనం మీద పెట్టుకోవాలి. కుక్కర్ని తీసుకొని వెళ్ళి, నా దగ్గర దోస పెనం పాతది ఉందండి, వాడంది, అది పెట్టుకున్నాను ప్రీహీట్ కోసం. అంటే అది వేడైన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ని తెచ్చుకొని ఆ పెనం మీద పెట్టుకుంటే మనకి 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుందండి. కుక్కర్ మందాన్ని బట్టి పడుతుంది. మీరు టూత్ పిక్తో 45 మినిట్స్ నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి. అంటకుండా నీట్గా వస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇక్కడ బేక్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అనేది. పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి.
ఇప్పుడు ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా ఉందంటే అంత పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. కుక్కర్ కొంచెం వెడల్పుగా ఉండడం మనకు కొంచెం కేక్ అనేది హైట్ తగ్గి వెడల్పు వచ్చిందండి. అదే కొంచెం కుక్కర్ సైజుకి చిన్నది తీసుకున్నామంటే 6 ఇంచెస్ అలా తీసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది మనకి కేక్ అనేది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయింది కదా! వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. రవ్వ కేక్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.